గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 972. ఫ్రైడే రోజు డైలీ మనీ షోలోని చైనాలోని బయటపడినటువంటి కొత్త వైరస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ మన ఇండియాలో కూడా ఈ వైరస్కి సంబంధించి కొన్ని కేసెస్ రికార్డ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో దీని వలన మార్కెట్ పైన ఎంతలా ఇంపాక్ట్ ఉంటుంది అన్న దాని గురించి ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1258 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,964 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 388 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,616 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.45% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.84% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.09% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లో దాని తర్వాత సివియర్ సెల్ ఆఫ్ కనపడింది కదా. మార్కెట్ లో ఈ ప్రెషర్ కనపడడానికి రీజన్ ఆల్రెడీ మనం ఫ్రైడే రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. చైనాలోని హెచ్ఎంపీవీ వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుందని అండ్ చాలా మంది పీపుల్ హాస్పిటల్స్ లో కూడా జాయిన్ అయిపోతున్నారని చెప్పి కొన్ని వీడియోస్ అయితే సర్క్యులేట్ అయ్యాయి కదా. వాటి గురించి మనం ఫ్రైడే రోజే మాట్లాడుకున్నాం. ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చైనాకే పరిమితం కాకుండా మలేషియాకి వ్యాప్తి చెందాయి అండ్ మలేషియాతో పాటు అదర్ కంట్రీస్ లో కూడా రిజిస్టర్ అవుతున్నట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దీంతో పాటు మన కంట్రీలో కూడా ఈరోజు బెంగళూరు అండ్ అలాగే గుజరాత్ లోని కొన్ని కేసెస్ అయితే రికార్డ్ అవడం జరిగింది. ఎప్పుడైతే మన కంట్రీలోకి ఈ వైరస్ ఎంటర్ అయిందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే కోవిడ్ టైంలో కూడా జస్ట్ 1 కేసు అలా వచ్చిందని చెప్పి ఇనిషియల్ గా రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసెస్ ఏ విధంగా స్ప్రెడ్ అయ్యో మనం చూసాం కదా. సో కోవిడ్ లాంటి సిచ్యువేషన్ మరొక్కసారి ప్రపంచం అంతా ఫేస్ చేయొచ్చేమో అని చెప్పి మార్కెట్ లోనైతే భయాలు మొదలయ్యాయి. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ వచ్చినట్లయితే ఆల్ ఎకానమీస్ ఇంపాక్ట్ అవుతాయి. సో ఎకానమీస్ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, అది మార్కెట్ కి పాజిటివ్ కాదు కదా. దాంతోనే ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని ఇంత ప్రెషర్ చూసాం. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో ఇది కోవిడ్ లాంటి ప్రాణాంతకమైన వైరస్ అంటే దాని రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఆ వైరస్ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపెడుతుంది అండ్ అలాగే దానివల్ల మార్కెట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందో కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ని ప్లేస్ చేసాను చూడండి. సో ఇది కోవిడ్ అండ్ అలాగే హెచ్ఎంపీవీ వైరస్. దీని యొక్క సివియారిటీ ఎలా ఉంది, మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది అండ్ హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, వీటి గురించి క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇమేజ్ లో ఇచ్చారు. అండ్ ఈ ఇమేజ్ లోనే కాదు వేరియస్ డాక్టర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఏం షేర్ చేస్తున్నారంటే కోవిడ్ లాగా ఈ వైరస్ గురించి మనం అంత పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ లాంటి వైరస్ ఏదైతే ఉందో దాని వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. బట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో దీని వలన మోర్టాలిటీ రేట్ చాలా తక్కువగా ఉంటుందని అండ్ అంతేకాకుండా ఈ వైరస్ ఇప్పుడే కొత్తగా బయటపడినటువంటి వైరస్ కాదు, వేరియస్ కంట్రీస్ లో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరస్ ఇదని ఇప్పుడు జస్ట్ చైనాలో ఈ కేసెస్ కొంత పెరిగేసరికి మార్కెట్ లోని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. కానీ ఈ వైరస్ కొత్తగా వచ్చినటువంటి వైరస్ కదా. అంటే కోవిడ్ టైంలోని కోవిడ్ ఈజ్ ఎ న్యూ వైరస్ అండ్ దాని గురించి ఎవరికి ఎటువంటి అవగాహన లేదని, అంటే నెక్స్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుందని ఎవరికి అవగాహన లేదు కదా. దాంతోనే ఆ టైంలో మనం ఒక పానిక్నెస్ అన్నది చూసాం. బట్ ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో దానివల్ల చనిపోయే ఛాన్సెస్ చాలా తక్కువని, కాకపోతే జ్వరం, జలుబు, దగ్గు ఇటువంటివి అయితే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది ఎక్కువగా ఎవరి మీద ఇంపాక్ట్ చూపెడుతుందంటే యంగ్ చిల్డ్రన్ అండ్ అలాగే ఓల్డర్ అడల్ట్స్. ఈ ఏజ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజ్ గ్రూప్ లో ఉండేటువంటి పీపుల్ పైన కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందని చెప్పి షేర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ దీని వలన వచ్చేటువంటి ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ వైరస్ వలన డాక్టర్స్ షేర్ చేస్తున్నట్టుగా నిజంగా మన పైన అంత ఇంపాక్ట్ లేదనుకోండి, మనం పర్సనల్ గా మరీ అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ స్టాక్ మార్కెట్ పరంగా చూసినా మీరు ఏమీ కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఈ వైరస్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది అనుకుని చెప్పి మార్కెట్ ఇంతలా రియాక్ట్ అయింది కదా. ఇంపాక్ట్ లేదని చెప్పి మనకు ఒక 1 వీక్ లో క్లారిటీ వచ్చేస్తుంది కదా, మహా అయితే 3-4 డేస్ అంతే. సో ఆ 3-4 డేస్ లో ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి, అగైన్ మనం మార్కెట్ లోని రికవరీ చూడొచ్చు. ఈ టైంలో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు అన్ని రకాల స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి కదా. జనరల్లీ అలాగా Q3 ఎండింది కాబట్టి కంపెనీస్ కూడా త్వరలోనే వాళ్ళ Q3 నెంబర్స్ అయితే పోస్ట్ చేయనున్నాయి. సో ఇప్పుడు స్టాక్స్ పడిన తర్వాత మనకి మంచి స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్ దొరుకుతాయి. అండ్ అలాగే ఇప్పుడు అలాగే రిజల్ట్స్ వస్తాయి కాబట్టి ఏ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ బాగుంటాయి ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకుని ఆ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో దొరుకుతాయి కాబట్టి మనకి బయింగ్ ఆపర్చునిటీ అన్నది ఇటువంటి ఫాల్స్ లోనే దొరుకుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వైరస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ 1 వీక్ మనం కొంత జాగ్రత్తగా వైరస్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసామంటే ఒక క్లారిటీ అన్నది వచ్చేస్తుంది. అంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని క్లారిటీ వచ్చేస్తుంది. ఈవెన్ మార్కెట్ కూడా ఒక క్లారిటీ వచ్చిందంటే అగైన్ మనం మార్కెట్ లోని రికవరీ చూస్తాం. అండ్ అంతేకాకుండా మన పోర్ట్ఫోలియో స్టాక్స్ విషయంకి వచ్చేసరికి ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో క్వాలిటీ కంపెనీస్ ని కనుక హోల్డ్ చేస్తున్నట్లయితే అస్సలు ఏం భయపడకుండా మీ స్టాక్స్ ని అలాగే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్ లోని సిప్స్ అవి ఎవరైతే చేస్తున్నారో మీ సిప్స్ ని ఏమీ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. మీ సిప్స్ ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మరికొంత మార్కెట్ కరెక్ట్ అయిందనుకోండి
మనకి లో వాల్యూలో కొనుక్కునేటువంటి ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. వైరస్ రిలేటెడ్ గా మేమైతే ఇదే ఫీల్ అవుతున్నాం ప్రెసెంట్. చూద్దాం, ఒక 1 వీక్ అయితే ట్రాక్ చేద్దాం. ట్రాక్ చేసిన తర్వాత వైరస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అండ్ దానివల్ల స్టాక్స్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది మనం డే బై డే అంటే డైలీ మనిషిలో అలాగే డిస్కస్ చేసుకుంటాం కదా. ఒకవేళ ఏదైనా మనం ఏమైనా చేంజెస్ అవి చేసుకోవాలి, ఆ టైంలో నిజంగా మన మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే దాని గురించి మీకు నెక్స్ట్ ఫర్దర్ డైలీ మనీ షోస్ లోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు ఏదైతే ఇప్పుడు ఈ వైరస్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో దాని గురించి అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వైరస్ రిలేటెడ్ గా ఇప్పుడు మనం అలాగే డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి జనరల్ ఇటువంటి టైంలో కొంత జ్వరం, జలుబు, దగ్గు ఇటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది కదా వైరస్ల వల్ల. సో ఇలా వైరస్ వల్ల కొంతవరకు జ్వరాలు అవి పెరుగుతున్నాయి అనుకోండి, మెడిసిన్స్ సేల్ పెరుగుతాయి కాబట్టి ఇది ఫార్మా కంపెనీస్ కి కొంతవరకు పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా ఈ వైరస్ అంటే టెస్టులు చేయించుకోవడం బెటర్ అని చెప్పి ఒకవేళ డాక్టర్స్ కనుక సజెస్ట్ చేశారనుకోండి, చాలా మంది ఈ టైంలోని టెస్ట్లు ఎక్కువగా చేయించుకుంటారు కాబట్టి దీనివల్ల డయాగ్నోస్టిక్ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందుతాయి. అండ్ వీటితో పాటుగా హాస్పిటల్ సెక్టర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే అంటే దానివల్ల ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగితేనే అప్పుడు హాస్పిటల్స్ కి రెవెన్యూ పెరుగుతుంది తప్ప ఒకవేళ హాస్పిటలైజేషన్ అయ్యేటువంటి అవకాశాలు లేవనుకోండి, హాస్పిటల్స్ అయితే పెద్దగా బెనిఫిట్ పొందవు. కాకపోతే స్టాక్స్ ఏవి బెనిఫిట్ పొందుతాయి అంటే ఇటువంటి సిచ్యువేషన్ ఏవి బెనిఫిట్ పొందుతాయి అని చెప్పి మనం ఓవరాల్ గా మాట్లాడుకున్నా ఇలాంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల పైన ఇంపాక్ట్ చూపించకూడదని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా సెకండరీ, ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. సో హెల్త్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అయింది. అంతేకాకుండా కోవిడ్ టైంలో చూసాం కదా, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా అయిపోయారు, అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోల్పోయారు. సో అటువంటి సిచ్యువేషన్ అయితే మళ్ళీ రాకూడదు. సో ఇలాంటి వైరస్లు ఎవరిపైన కూడా ఇంపాక్ట్ చూపించకూడదని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వల్ల డిసెంబర్ మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. 2023 డిసెంబర్ లోని వీళ్ళు 5587 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే లాస్ట్ డిసెంబర్ లో వీళ్ళు 4011 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. సో 2023 డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డిసెంబర్ లోని వీళ్ళ యూకే JLR సేల్స్ నెంబర్స్ లో అయితే క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈజ్మై ట్రిప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. రీసెంట్ గా చూసినట్లయితే ఈ ఈజ్మై ట్రిప్ యొక్క ప్రమోటర్స్ బ్లాక్ డీల్స్ లోని కంటిన్యూస్ గా సెల్ చేస్తుండడంతో స్టాక్ లో కూడా మనం బాగానే ప్రెషర్ చూసాం. ఈజ్మై ట్రిప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి నిశాంత్ పిట్టి గారు ట్విట్టర్ లోని రెస్పాండ్ అవుతూ ఫర్దర్ గా ప్రమోటర్ సెల్లింగ్ అయితే ఉండదని అండ్ అంతేకాకుండా ఈజ్మై ట్రిప్ ని గ్రో చేయడానికి ప్రమోటర్స్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్డ్ గా ఉన్నట్టుగా ట్వీట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా CNBCకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఈయన మాట్లాడుతూ ఫర్దర్ గా ప్రమోటర్ సెల్లింగ్ అయితే ఉండదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈజ్మై ట్రిప్ గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి అయితే ప్రమోటర్స్ చాలా మంచి స్టెప్స్ తీసుకోబోతున్నట్టుగా త్వరలోనే వీటి రిలేటెడ్ గా అనౌన్స్ కూడా చేస్తామని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ప్రమోటర్ సెల్లింగ్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏవైతే ఫియర్స్ క్రియేట్ అయ్యాయో ఇప్పుడు ప్రమోటర్స్ దగ్గర నుంచి దాని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ వచ్చేసింది కాబట్టి కొంతవరకు ఆ ఫియర్స్ తగ్గనున్నాయి. త్వరలో కంపెనీ గ్రోత్ ని డ్రైవ్ చేసేందుకు గాను వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ వస్తాయేమో చూడాలి. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ వాళ్ళు న్యూయార్క్ కి చెందిన లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి C4V అనేటువంటి కంపెనీతోని MOU సైన్ చేయడం జరిగింది. ఈ MOU లో భాగంగా ఈ C4V కంపెనీ దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు అడ్వాన్స్డ్ బ్యాటరీ సెల్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా వార్డ్ విజార్డ్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్ఫోలియోకి చెందిన స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు మీట్ అవబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్ లోని మేజర్ కాంపోనెంట్ అన్నది బ్యాటరీయే కదా. ఈ బ్యాటరీలోని వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ నది తీసుకొచ్చి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ నది ఇంప్రూవ్ చేయగలిసారనుకోండి, దాని ద్వారా వీళ్ళ వెహికల్ సేల్స్ కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది వార్డ్ విజార్డ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లోని డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇండెక్సేషన్ బెనిఫిట్ ఏదైతే ఉండేదో దాన్ని అయితే కంప్లీట్ గా తీసివేయడం జరిగింది కదా. సో ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించట్లేదని, సో ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ప్రీవియస్ గా ఉండేటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ ని తిరిగి తీసుకురావాలని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే రిక్వెస్ట్ చేసినట్లుగా, సో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యొక్క రిక్వెస్ట్ ని ఫైనాన్స్ మినిస్ట్రీ యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వాళ్ళు
వాళ్ళు ఈ రోజు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి ఫిబ్రవరిలో అనౌన్స్ చేసేటువంటి బడ్జెట్ లోని ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ పైన ఇండెక్సేషన్ బెనిఫిట్ ని కనుక వెనక్కి తీసుకొచ్చినట్లయితే చాలా మంది ఇన్వెస్టర్స్ కి దీని ద్వారా బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి ఈ ప్రపోజల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని. ఒకవేళ యాక్సెప్ట్ చేసినట్లయితే మాత్రం ఇన్వెస్టర్స్ కి అయితే ఇది బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ తీర్పు ఒకటి ఇచ్చింది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేది దేనికి? వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికే కదా. కాకపోతే తల్లిదండ్రులు ఈ ఆస్తులు పిల్లల పైన రాసిచ్చిన తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళ బాధ్యతని తీసుకోవడానికి చాలా మంది పిల్లలు ఇష్టపడట్లేదని, ఇలా ఆస్తులు రాసిచ్చేసిన తర్వాత ఆ పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత తీసుకోలేనట్లయితే వాళ్ళు వృద్ధాప్యంలో బ్రతకడం చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులు ఇక పైన పిల్లలకి గిఫ్ట్ డీడ్ కింద ఆస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసిన ఆ పిల్లలు తల్లిదండ్రుల యొక్క మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ గనక చూసుకోలేనట్లయితే ఆ గిఫ్ట్ డీడ్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఏదైతే ఉన్నదో ఈ తీర్పు నిజంగా పెద్దవాళ్ళకి ఇది బిగ్ రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అందరూ తల్లిదండ్రుల్ని చూడరని మనం చెప్పలేం కదా. ఎవరో కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల్ని చూడకపోవచ్చు. బట్ ఇన్నాళ్ళు మనల్ని మన అమ్మా నాన్నలు కష్టపడి పెంచేది దేనికి? మనం బాగుపడాలనే ఎలా పెంచుతారు కదా. అలా పెంచడమే కాకుండా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా మనకి ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళని చూసుకోపోతే వాళ్ళ వృద్ధాప్యంలో ఎలా బతుకుతారు? బతకడం చాలా కష్టం కదా. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ ఆధారం కూడా లేదండి. కష్టపడాలన్న ఆ వయసులోని వాళ్ళ బాడీ కూడా సహకరించదు. కాబట్టి సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా మంచి నిర్ణయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. నెక్స్ట్ ఐటీసీ నుంచి వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఈ డీమర్జర్ యొక్క రికార్డ్ డేట్ ఈ రోజు. ఈ రికార్డ్ డేట్ ఉండడంతో ఈ రోజు బోత్ ఎక్స్చేంజెస్ బిఎస్సీ అండ్ ఎన్ఎస్సీ అయితే స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ని కండక్ట్ చేసే మార్నింగ్ ఫస్ట్ అవర్ లోని. ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్ లోని హోటల్ బిజినెస్ డీమర్జ్ అయిన తర్వాత ఐటీసీ యొక్క డిస్కౌంట్ ప్రైస్ ₹455.60 పర్ షేర్ గా అడ్జస్ట్ అయింది. అంటే హోటల్ బిజినెస్ డీమర్జ్ అవడం ద్వారా నియర్లీ ₹28 వరకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఈ డీమర్జర్ లో పార్టిసిపేట్ చేస్తుంటారో త్వరలోనే మీ డీమ్యాట్ అకౌంట్ లోని ఈ ఐటీసీ హోటల్ షేర్స్ అయితే క్రెడిట్ అవుతాయి. అండ్ ఈ ఐటీసీ హోటల్ షేర్స్ ఫిబ్రవరి సెకండ్ హాఫ్ లోని లిస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఆంధ్ర పేపర్ వాల్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆంధ్ర పేపర్ వాళ్ళ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని వర్కర్స్ యూనియన్ అయితే స్ట్రైక్ చేయడం జనవరి 3 రోజున ప్రారంభించారు. ఈ స్ట్రైక్ అయితే వర్కర్స్ క్లోజ్ చేయట్లేదని, ప్రొడక్షన్ అది దెబ్బతింటదని చెప్పి వర్కర్స్ యూనియన్ వీళ్ళు రిక్వెస్ట్ చేసినా వాళ్ళ స్ట్రైక్ అయితే ఆపట్లేదని. దీంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కనుక ఓపెన్ చేసి ఉన్నట్లయితే అక్కడ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి, దానివల్ల వీళ్ళ అసెట్స్, మెషినరీ అండ్ మెటీరియల్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉండడంతో టోటల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని వీళ్ళు లాకౌట్ ని అనౌన్స్ చేశారు. ఫర్దర్ గా వర్కర్స్ తో అది డిస్కషన్స్ జరిపి ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యి వర్కర్స్ తిరిగి వర్క్ లో జాయిన్ అవుతాం అని చెప్పారు అనుకోండి, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. ఫర్దర్ గా అంటే ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. ఫర్దర్ అప్డేట్ వరకు అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని క్లోజ్ చేస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దీని వలన వీళ్ళ ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ఆంధ్ర పేపర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెవీ ఫోర్జింగ్స్ అండ్ హై ప్రెసిషన్ మెషిన్డ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హ్యాపీ ఫోర్జింగ్స్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 650 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ హెవీ వెయిట్ ఫోర్జ్డ్ అండ్ మెషిన్ కాంపోనెంట్ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లోని ఈ హెవీ వెయిట్ ఫోర్జ్ అండ్ మెషిన్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేయడానికి అని చెప్పి వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే చేస్తున్నామని, అండ్ ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ 2 to 3 years లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా, అండ్ దీనికోసం అని చెప్పి ఫండింగ్ వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అండ్ అలాగే డెట్ ద్వారా అరేంజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళకి తెలంగాణ భువనగిరిలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్ లోని ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అవి డ్యామేజ్ అయ్యాయని, దానికి సరిపడినంత ఇన్సూరెన్స్ అయితే ఉన్నదని కంపెనీ చెప్తుంది. బట్ ఇన్సూరెన్స్ ఉన్నా ఆ క్లెయిమ్ రావడానికి టైం పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ని రిపేర్ చేసి మళ్ళీ వీళ్ళు తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది కదా. దానివల్ల వీళ్ళ ప్రొడక్షన్ అయితే కొంత ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా పాపం ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఒకరైతే చనిపోయారంటే, అండ్ ఒక వ్యక్తి హాస్పిటల్లో కూడా ఉన్నారు. హాస్పిటల్లో
ఉన్నటువంటి వ్యక్తి త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వాళ్ళతోని ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా విశాఖపట్నం పోర్ట్లోని 11 లెవెల్స్లో ఉన్నటువంటి క్రాసింగ్ని తొలగించడానికి ఇంటర్నల్ ఫ్లైఓవర్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయనున్నారు. సో ఈ ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఇక్కడ మూవింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్మూత్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో విశాఖపట్నం పోర్ట్ అథారిటీతో ఆర్వీఎన్ఎల్ వాళ్ళు ఏదైతే కొత్తగా ఎంఓయూ సైన్ చేశారో ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళు రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ కేబుల్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళు రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. రీసెంట్ గానే ఈ డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళకి ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి ఈఎల్టీఏ వాళ్ళ దగ్గర నుంచి 19 crores వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నారు కదా. దాని గురించి మనం ప్రీవియస్ డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సేమ్ కంపెనీ నుంచే వీళ్ళకి ఏకంగా 483 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ మాడ్యూల్స్ అండ్ అసెంబ్లీస్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో ఇది డీసీఎక్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి ఈ రివర్స్ ఆప్షన్ లోని పార్టిసిపేట్ చేసి 1000 మెగావాట్ ఆర్డర్ అయితే విన్ అయ్యారు. యాక్చువల్లీ ఈ ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు 2000 మెగావాట్ ఐఎస్టీఎస్ కనెక్టెడ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా టెండర్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ టెండర్ లో వీళ్ళకి 1000 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఆర్డర్ విన్ అయ్యారో ఇది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఒక పిఎస్యు కంపెనీ నుంచి మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1061 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ లోని 275 మెగావాట్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయడంతో పాటు 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 29% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ గ్రీన్ మార్కెట్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 236% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే ఓవరాల్ గా ఈ Q3 లో మనం చూసినట్లయితే వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ డిసెంబర్ మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు వాళ్ళ డిసెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ సెబీ రీసెంట్ గా F&O సెగ్మెంట్ లో ఏవైతే రూల్స్ తీసుకొచ్చిందో దీని వలన ఈ బ్రోకింగ్ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం కదా. వీళ్ళ బిజినెస్ అప్డేట్ ని మనం చూసినట్లయితే క్లియర్ గా కనబడుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా మంత్ ఆన్ మంత్ లో చూసినా వీళ్ళ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లోను యావరేజ్ ఆర్డర్స్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా వీళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 30.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే మంత్ ఆన్ మంత్ లో 32% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ F&O సెగ్మెంట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 1.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 32.4% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే సెబీ తీసుకొచ్చినటువంటి ఈ న్యూ రూల్స్ వలన బ్రోకింగ్ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ క్లియర్ గా మనకు కనిపిస్తుంది. సో రిమైనింగ్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఈ క్వార్టర్ లో వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తారు కదా. సో ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ Q3 లో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి బిజినెస్ అప్డేట్ అయితే కొంచెం వీక్ గానే ఉన్నది. యావరేజ్ గా వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో జస్ట్ 0.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ డిపాజిట్స్ విషయంకి వచ్చినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ డిపాజిట్స్ లో 15.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 4.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన క్వార్టర్ లో మాత్రం జస్ట్ 1.1% గ్రోత్ డెలివర్ చేశారు అంతే. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ లో అయితే మరీ పెద్దగా గ్రోత్ కనపట్లేదు. బట్ రీసెంట్ గానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ అయితే రికవరీ అయ్యేలా కనపడ్డాయి. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ అయితే మార్కెట్ ని కొంతవరకు డిసప్పాయింట్ చేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాగే ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి కదా. ఓవరాల్ గా వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కస్టమర్ ఫ్రాంచైజ్ లోని మంచి గ్రోత్
డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ న్యూ లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఏఎం లోని 28% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ డిపాజిట్స్ బుక్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూస్తే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ అయితే డీసెంట్ గానే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని టైటాన్ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q3 లో వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఐ కేర్ సెగ్మెంట్ లోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎమర్జింగ్ బిజినెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు యాడ్ చేసినటువంటి న్యూ స్టోర్స్ కౌంట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు కదా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గోల్డ్ కాయిన్ సేల్స్ లో అయితే 48% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా. అండ్ ఈ క్వార్టర్ లోని గోల్డ్ ప్రైస్లు పెరగడంతో పాటు ఫెస్టివల్ అండ్ అలాగే వెడ్డింగ్ సీజన్ డిమాండ్ కూడా బాగా కనపడిందని, దాంతోనే వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.